వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ ఫర్ యూ తెలుగు. ఈరోజు సిలోగిజమ్స్లో పార్ట్ 2 నేర్చుకుంటున్నాం. అది నో కేస్. నో కేస్లో ఫస్ట్ స్టేట్మెంట్ నేను రాస్తాను. అసలు స్టేట్మెంట్ రాసే ముందు నో కేస్ మనం ఎలా చేస్తామో చూద్దాం. సపోజ్ నో ఏఆర్బి అంటాను, అంటే ఏకి బికి నో రిలేషన్, అంటే వెన్ డయాగ్రామ్ ఇలా డ్రా చేస్తాం. ఓకే, అంటే ఏకి బికి నో రిలేషన్ లేదంటే ఎలా డ్రా చేస్తాం. ఓకేనా, ఫస్ట్ నో ఏఆర్బి అంటే వెన్ డయాగ్రామ్ని ఎలా డ్రా చేస్తాం. ఏకి బికి రిలేషన్ అయితే లేదని ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే నో ఎక్స్ఆర్ వై. ఎక్స్ఆర్ వైని ఫస్ట్ మనం వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం, సేమ్ ఎక్స్ఆర్ వై. ఓకే, ఎక్స్కి వైకి రిలేషన్ లేదు, మధ్యలో ఇలా క్రాస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, నో ఎక్స్ఆర్ వై. దీని కన్క్లూజన్స్ ఏంటంటాయో చూద్దాం ఒకసారి. చూడండి, వెన్ డయాగ్రామ్ గీసాక కన్క్లూజన్స్ ఏవో చూడండి. నో ఎక్స్ఆర్ వై అంటే వైకి ఎక్స్కి ఏ రిలేషన్ లేదు. ఓకేనా, ఫస్ట్ కన్క్లూజన్ చూద్దాం. నో ఎక్స్ఆర్ వై అంటే వీడు స్టేట్మెంట్ని రీస్టేట్మెంట్ కింద రాశాడు, నాట్ ట్రూ. చూడండి, నో వైఆర్ ఎక్స్ అంటే ఎక్స్కి వైకి రిలేషన్ లేదు, బట్ రివర్స్ అడుగుతున్నాడు. నో వైఆర్ ఎక్స్, ఇది ట్రూ అవుతుంది. ఓకే, ఆల్ ఎక్స్ ఆర్ వై, అసలు వైకి ఎక్స్కి రిలేషన్ లేనప్పుడు ఆల్ ఎక్స్ ఆర్ వై అంటే ఏంటి, ఇది ఫాల్స్ అవుతుంది. ఆల్ ఎక్స్ ఆర్ వై అంటే ఇది కదా, ఇక్కడ అలాగుందా, ఈ రెండింటి మధ్యన రిలేషన్ లేదు, వీడి రిలేషన్ ఉందంటున్నాడు, అవ్వదు. నెక్స్ట్ సమ్ వైఆర్ ఎక్స్ సేమ్. నో కేస్ అనేది నెగిటివ్ రిలేషన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి పాజిటివ్ కేసెస్ అన్నీ నాట్ ట్రూ. చూడండి, సమ్ ఎక్స్ ఆర్ నాట్ వై, టోటల్ మొత్తం వై, మొత్తం ఎక్స్ వై కానప్పుడు సమ్ ఎక్స్ కూడా వై కాదు కదా. మొత్తం వాటర్ పొల్యూట్ అయిపోయినప్పుడు ఆల్ వాటర్ ఆర్ పొల్యూట్, సమ్ వాటర్ ఆల్సో పొల్యూటెడ్ కదా, సేమ్ మీనింగ్. సమ్ ఎక్స్ ఆర్ నాట్ వై, రివర్స్ సేమ్. సమ్ వై ఆర్ నాట్ ఎక్స్, సేమ్ రిలేషన్. సారీ, ఇక్కడ ఎక్స్ వస్తుంది. సమ్ వై ఆర్ నాట్ ఎక్స్, ఇక్కడ మీరు నోట్లో రాసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ సమ్ నాట్ రిలేషన్ is true in no relation cases. దీని మీనింగ్ ఏంటంటే నో రిలేషన్ కేసులో సమ్ నాట్ రిలేషన్ అనేది నెగిటివ్ అంటే ఫాలో అవుతుందని. చూడండి, ఆల్ ఎక్స్ ఈజ్ నాట్ వై, సమ్ ఎక్స్ ఈజ్ ఆల్సో నాట్ వై, సమ్ వై ఆర్ నాట్ ఎక్స్, టోటల్ వై వై కానప్పుడు సమ్ వై కూడా ఎక్స్ కాదు, టోటల్ వై ఎక్స్ కానప్పుడు సమ్ వై కూడా ఎక్స్ కాదు. ఓకేనా, నో కేసులో నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. స్టేట్మెంట్లో 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఆల్ ఎక్స్ ఆర్ వై, నో ఎక్స్ ఆర్ జెడ్. చూద్దాం వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం. ఆల్ ఎక్స్ ఆర్ వై, ఓకే, నో ఎక్స్ ఆర్ జెడ్ అంటే ఎక్స్కి జెడ్కి ఏ రిలేషన్ లేదు అని నో కేసులో డ్రా చేస్తాం. మీకు సింపుల్గా గుర్తుండాలంటే ఎక్కడైతే నో కేసు ఉందో అక్కడ మీరు ఇలాగా షేడ్ చేసుకోండి. సరే, షేడ్ చేశారా, చూద్దాం. నో జెడ్ ఆర్ ఎక్స్, చూడండి రివర్స్ అడిగాడు. నో జెడ్ ఆర్ ఎక్స్, ఎక్స్కి జెడ్కి నో రిలేషన్ కాబట్టి ఇది ట్రూ అవుతుంది. నో వై ఆర్ జెడ్, చూడండి ఇక్కడ షేడింగ్ పోర్షన్ అనేది వై మొత్తానికి లేదు, ఓన్లీ ఎక్స్కే ఉంది. సింపుల్గా అర్థం అవడం కోసం చెప్పాను. నో వై ఆర్ జెడ్, చూడండి
మొత్తం వై ఎక్స్ కాదు అంటున్నాడు. వాడు అలా కాదు కదా. దీనికి సింపుల్గా ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే ఇదంతా ఇల్లు అనుకోండి, అందులో రూమ్స్ ఉంటాయి కదా. మీ ఇంట్లో కొంచెం ప్రాబ్లం వచ్చి రూమ్లో కరెంట్ పోయింది, ఎక్కడ ఒక రూమ్లో పోయింది. ఇదంతా ఇల్లు, ఇది రూమ్లో కరెంట్ పోయింది కదా. ఇప్పుడు ఈ కేసులో నో వైఆర్జెడ్ అంటే మొత్తం వై, మొత్తం మీ ఇంట్లో కరెంట్ పోయింది అంటున్నాడు. రైట్ అవుతుందా? మీ ఇంట్లో ఒక రూమ్ కదా కరెంట్ పోతుంది. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి. ఇది మీ ఇల్లు రూమ్స్ ఉంటాయి కదా. ఒక రూమ్లో కరెంట్ పోయింది. ఈ కన్క్లూజన్లో మొత్తం మీ ఇంట్లో మొత్తం కరెంట్ పోయింది అంటున్నాడు. ఈ కన్క్లూజన్ నాట్ ఫాలోస్. ఇప్పుడు షేడింగ్ అనేది మొత్తం వైకి ఉందనుకోండి, అప్పుడు నో వైఆర్జెడ్ అంటే ఓకే. ఇప్పుడు ఇంకో కన్క్లూజన్ అని ఇక్కడ రాస్తాను. సమ్ వై ఆర్ నాట్ జెడ్. చూడండి, సమ్ వై ఆర్ నాట్ జెడ్. ఈ ఎక్స్ అనేది వైలో సమ్ పార్టే కదా. సమ్ వై ఆర్ నాట్ జెడ్, ట్రూ. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో మోడల్, నో కేసులో ఇంకో మోడల్ చూద్దాం. నెక్స్ట్ నో కేసులో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇంకో మోడల్లో చూద్దాం. ఆల్ పిఆర్క్యూ స్టేట్మెంట్ని వన్ డయాగ్రమ్ కింద డ్రా చేసుకుందాం. ఆల్ పిఆర్క్యూ నో క్యూఆర్ ఆర్ అంటే క్యూకి ఆర్కి నో రిలేషన్, అంటే రిలేషన్ లేదు. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే మీకు ఏం చెప్పానంటే షేడ్ చేసుకోండి. షేడ్ మొత్తం నో క్యూఆర్ ఆర్ అన్నాడు కదా, క్యూకి ఆర్కి నో రిలేషన్. ఇప్పుడు చూడండి, చేద్దాం. నో ఆర్ఆర్క్యూ చూడండి, ఆర్కి క్యూకి నో రిలేషన్, ట్రూ కదా. చూడండి, మొత్తం ఆరు క్యూతో రిలేషన్ లేదు. నో అంటే ఇద్దరి మధ్యన నో రిలేషన్. నో పిఆర్క్యూ చూడండి, క్యూలో పి ఉంది కదా. క్యూ మొత్తం నో కేసు అయినప్పుడు పి కూడా ఆర్తో నో రిలేషన్ కేసు కదా. ఓకేనా. చూడండి, మళ్ళీ చెప్తా. నో పిఆర్ఆర్ అంటే పికి ఆర్కి నో రిలేషన్. మొత్తం క్యూ ఆర్ కానప్పుడు మొత్తం క్యూ కూడా ఆర్ కాదు. ఓకేనా. ఇంకో కన్క్లూజన్స్ కొన్ని రాద్దాం. ఎట్లా రాస్తానంటే సమ్ క్యూఆర్ నాట్ ఆర్, సమ్ పిఆర్ నాట్ ఆర్, సమ్ ఆర్ఆర్ నాట్ పి, సమ్ ఆర్ఆర్ నాట్ క్యూ. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇక్కడ నోట్లో రాసాం, ఎవ్రీ సమ్ నాట్ రిలేషన్ ఈజ్ ట్రూ ఇన్ నో రిలేషన్ కేసెస్. నో రిలేషన్ కేసెస్లో ఎవ్రీ సమ్ నాట్ రిలేషన్ అనేది ట్రూ అవుతుంది. ఎలాగా చూడండి, మొత్తం క్యూ ఆర్ కానప్పుడు కొంత క్యూ కూడా ఆర్ కాదు, అంతే కదా. దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్, అండ్ ఆల్సో సమ్ క్యూ ఆర్ నాట్ ఆర్ ఈజ్ ఆల్సో ట్రూ. ఓకే, ఇది కూడా చూడండి, మొత్తం క్యూ ఆర్ కానప్పుడు మొత్తం పి కూడా ఆర్ కాదు, మొత్తం పి ఆర్ కానప్పుడు మొత్తం కొంత పి కూడా ఆర్ కాదు, ట్రూ అంటున్నాడు. చూసారా, ఆల్ నో పి ఈజ్ ఆర్, సమ్ పి ఈజ్ ఆల్సో నాట్ ఆర్. ఇక్కడ చూడండి, రివర్స్. ఆర్కి పికి నో రిలేషన్ ఉన్నప్పుడు కొంత ఆర్ కూడా పి కాదు, మొత్తం ఆర్ క్యూ కానప్పుడు కొంత ఆర్ కూడా పి కాదు. ఓకేనా. మీకు నో రిలేషన్ కేసులో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్. ఈ వీడియోస్ మీరు 2 times చూసి ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ కేసులో మీకు
నార్మల్ జనరల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను చూడండి. కన్క్లూజన్‌లో నో ఆర్ఆర్‌క్యూ అంటే మీకు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పాను. ఇది మీ ఇల్లు అనుకున్నాను. ఇది ఒక రూమ్ అనుకున్నాను. ఎన్నో రూమ్స్ ఉన్నాయి. అందులో ఒక రూమ్. ఇంటి మొత్తానికి కరెంట్ లేదు. ఓకే. నో క్యూ ఈజ్ ఆర్. ఇంటి మొత్తం కరెంట్ లేనప్పుడు అందులో పి అనే రూమ్‌కి కూడా కరెంట్ ఉండదు కదా! ఓకేనా? అర్థమైందనుకుంటా. ఇంటి ఇంటి మొత్తానికి కరెంట్ లేదు. అందులో పి అనే రూమ్‌కి కూడా కరెంట్ లేదు కదా! ఇంట్లో కరెంట్ రాకపోతే ఇంకా రూమ్‌కి ఎక్కడ కరెంట్ వస్తది? చూడండి. నో ఆర్ఆర్‌క్యూ సేమ్. కరెంట్ అనేది క్యూ మొత్తానికి లేదు. నో పి ఈజ్ ఆర్. క్యూకే కరెంట్ లేనప్పుడు పీకి కూడా కరెంట్ ఉండదు కదా! నో పిఆర్ఆర్. ఇది మీకు అర్థం అవ్వడం కోసం ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నో రిలేషన్ కేసులో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఆల్ రెడ్ ఆర్ బ్లూ. రెడ్‌ని షార్ట్‌కట్‌లో ఆర్ అని పెడతాను. ఆల్ రెడ్ ఆర్ బ్లూ. ఆల్ పింక్ ఆర్ రెడ్. ఆల్ పింక్ ఆర్ రెడ్ అంటే ఆల్ పింక్ ఆర్ రెడ్. నో రెడ్ ఆర్ వైట్. ఇది రెడ్ కదా! వైట్‌కి రెడ్‌కి నో రిలేషన్. గేట్ చెప్పాను నో రిలేషన్ కేసులో షేడ్ చేసుకోండి. షేడ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అలా విత్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఈజీగా అర్థమవుతుంటుంది. చూద్దాం. ఇచ్చిన స్టేట్మెంట్స్ వెన్ డయాగ్రామ్ డ్రా చేసాం. చూడండి కన్క్లూజన్స్ ఏ ఫాలో అవుతాయి. సమ్ బ్లూ ఆర్ నాట్ వైట్. ఈ ఆర్ పార్ట్ అనేది బ్లూకి సమ్ పార్టే కదా! సమ్ బ్లూ ఆర్ నాట్ వైట్. చూడండి సమ్ బ్లూ అవుతుంది కదా! ఆల్ ఆర్ బ్లూ అంటే ఇది సమ్ బ్లూ కూడా అవుతుంది. సమ్ బ్లూ ఆర్ నాట్ వైట్. ట్రూ. నో పింక్ ఆర్ వైట్. చూడండి పింక్కి వైట్కి నో రిలేషన్ కదా! మొత్తం ఆరు వైట్ కానప్పుడు ఆ ఆర్లో పి ఉంది. నో పి ఆర్ వైట్. చూడండి మొత్తం ఆర్ పి కాదు. అందులో పి అనేది ఆల్ పార్ట్ ఉంది కాబట్టి నో పి ఆర్ వైట్. సారీ నో పింక్ ఆర్ వైట్. నో రెడ్ ఆర్ వైట్. చూడండి నో రెడ్ ఆర్ వైట్. రెడ్‌కి వైట్‌కి నో కేస్. బట్ థర్డ్ స్టేట్మెంట్‌ని రీస్టేట్మెంట్ చేసాడు. ఇచ్చిన స్టేట్మెంట్‌ని మళ్ళీ రిపీట్ చేస్తే రీస్టేట్మెంట్ ఈజ్ నాట్ ఫాలోస్. ఇది మీకు పార్ట్ 1లో చెప్పాను. ఎవరైతే పార్ట్ 2 వీడియో చూస్తున్నారో పార్ట్ 1 చూడకుండా దయచేసి పార్ట్ 1 వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఆల్ రెడ్ ఆర్ బ్లూ. చూడండి ఆల్ రెడ్ ఆర్ బ్లూ కదా! ఆల్ రెడ్ ఆర్ బ్లూ. చూడండి ఫస్ట్ స్టేట్మెంట్‌ని మళ్ళీ రీస్టేట్మెంట్ చేశాడు. ఇది కాకుండా ఇంకొన్ని కన్క్లూజన్స్ రాద్దాం. ఇంకేంటి చెప్పాను. సమ్ ఆర్ రెడ్ ఆర్ నాట్ వైట్. సమ్ పింక్ ఆర్ నాట్ వైట్. సమ్ వైట్ ఆర్ నాట్ పింక్. సమ్ వైట్ ఆర్ నాట్ రెడ్. చూడండి మీకు ఆల్రెడీ నోట్లో రాశాను. నో రిలేషన్ కేసులో సమ్ నాట్ రిలేషన్ ట్రూ అవుతుంది. చూడండి ఆల్ రెడ్‌కి వైట్‌కి నో రిలేషన్. మొత్తం రెడ్ వైట్ కానప్పుడు కొంత రెడ్ కూడా వైట్ కాదు. సమ్ పింక్ ఆర్ నాట్ వైట్. మొత్తం పింక్ వైట్ కానప్పుడు సమ్ పింక్ కూడా వైట్ కాదు. నో వైట్ ఈజ్
నో వైట్ ఆర్ పింక్. చూడండి, వైట్కి పింక్కి నో రిలేషన్ ఉంది. మొత్తం వైట్ పింక్ కానప్పుడు సమ్ వైట్ కూడా పింక్ కాదు. మొత్తం వైట్ రెడ్ కానప్పుడు కొంత వైట్ కూడా రెడ్ కాదు. కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిటీ తీసుకోండి, లేకపోతే విలేజ్ తీసుకోండి. విలేజ్లో ఇది మీ ఇల్లు అనుకోండి, ఇంట్లో ఒక రూమ్ అనుకోండి. ఇక్కడ మీ విలేజ్లో కొంత ఏరియాకి పవర్ లేదు, చూసారా. ఇప్పుడు నేను ఇంకో కన్క్లూజ్ చేస్తాను. ఆల్ బ్లూ ఆర్ నాట్ వైట్. చూడండి, నెక్స్ట్ ఏం చేస్తానంటే చూడండి, మొత్తం బ్లూ, ఆల్ కాదు సారీ, నో బ్లూ. ఓన్లీ బ్లూలో కొంత ఏరియాకి కరెంట్ లేదు. బ్లూ మొత్తం కాదు కదా, కొంత ఏరియాకి కరెంట్ లేదు. ఇక్కడ బ్లూకి నో బ్లూ ఆర్ వైట్ సారీ, అంటే షేడ్ పోర్షన్ దేనికి ఉంది, ఈ ఆర్కి ఉంది, బ్లూకి లేదు కదా. ఇది ఏటవుతుంది, షేడెడ్ పోర్షన్ అనేది కొంత పార్ట్లో ఉంది, వీడు మొత్తం అంటున్నాడు. ఇది ఎలాగంటే చూడండి, బ్లూ ఉందా, ఇది పి. ఇందులో చూడండి, ఇలా ఉంటే ఇది ట్రూ అవుతుంది. బట్ మన వెన్ డయాగ్రామ్లో ఓన్లీ సమ్ పార్ట్లో బ్లూకి వైట్ కాదు, ఇక్కడ రాంగ్ అడుగుతున్నందుకు ఫాల్స్ అవుతుంది.